మహా అవతార నరసింహ ఏదైతే 'హంబులి ఫిలిమ్స్' అనేది ప్రొడక్షన్‌లో వచ్చిందో, ఈ మూవీ అయితే లాస్ట్ 8 డేస్‌గా బీభత్సమైన కలెక్షన్స్ రాబడుతుంది. అటు పాస్ట్ వీక్‌లో 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయినా, ఈ వీక్‌లో 'కింగ్డమ్' మూవీ రిలీజ్ అయినా, దీని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదని అయితే చెప్పుకోవాలి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి. కిందున్న డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. ఎంతకన్నా ముందు మనం వెళ్ళే బదులు డైరెక్టర్‌ని ఒక ఇంటర్వ్యూయర్ ఒక క్వెషన్ అడిగారు. ఇలాగా యానిమేషన్ చేసే బదులు కదా మీరు ఒక రియల్ వరల్డ్‌లోనే అండ్ రియల్‌గానే మూవీ తీయొచ్చు కదా! అంటే యానిమేషన్స్ అంటే బొమ్మల టైప్‌లో ఉన్నాయి కదా! అలా కాకోకుండా రియల్ మనుషులతో అండ్ ఏమైనా వీఎఫ్ఎక్స్, సీజీఐతో తీయొచ్చు కదా! అన్నారు. అయితే డైరెక్టర్ దీనికి బదులిచ్చారు. మీరు నరసింహస్వామిని చూస్తే 8 చేతులు, ఆ అగ్రెసివ్‌నెస్ అండ్ ఆ సింహములాగా ఉండటం ఒక సీజీఐ, వీఎఫ్ఎక్స్‌లో మనకి కొంచెం అటు ఇటుగా అనిపియొచ్చు. బట్ యానిమేషన్‌లో అయితే ఎగ్జాక్ట్‌గా అలా ఉంటది అండ్ ప్రిఫరబుల్‌గా ఇలాగైతే మన ఆడియన్స్ నచ్చుతారు అనైతే చెప్పారు. అది కూడా కరెక్టే. ఒకసారి ఇమాజిన్ జేసుకోండి ఎలా ఉండేదో. ఏదైతే మనుషులు చేసినట్టయితే. బట్ మూవీ అయితే చాలా అంటే చాలా హిట్ టాక్‌తో చాలా మంచి పేరొస్తుంది. అదీ గాకోకుండా కేవలం 20,00,00,000 పెట్టిన సినిమాకి ఇప్పుడు దాదాపు 50,00,00,000 క్రాస్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. అటు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉన్న 'హరిహర వీరమల్లు'ని తట్టుకొని, ఇటు 'కింగ్డమ్' మూవీ తట్టుకొని నిలవటం అంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడొచ్చే మూవీస్ ఏవి అయినా కూడా 3, 4 డేస్‌కి క్లోజ్ అయిపోతున్నాయి ఆ వీక్‌తో. అలాంటిది ఇంకొక వీక్ కూడా ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 'మహా అవతార నరసింహా'నికి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే డే 1కి మించి డే 2 కలెక్షన్స్. డే 2కు మించి డే 3 కలెక్షన్స్. ఇలాగా కలెక్షన్స్ అనేవి పెరుగుతూనే పోతున్నాయి ఈ మూవీకి. ఎందుకంటే దీనికొచ్చిన హైప్ అలాంటిది. టు బీ ఫ్రాంక్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, మూవీ రిలీజ్ అయినప్పుడు కానీ అంత హైప్ రాలేదు. కానీ ఎప్పుడైతే రియల్ ఆడియన్స్ చూసినప్పుడు ఆ మౌత్ టాక్ అనేది ఎలా పబ్లిసిటీ అయిందో మీరు ఈ మూవీతో తెలుస్తూనే ఉంది. దీనికే కదా మౌత్ వాక్ పవర్ అనేది. మన ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యాన్స్ అంటే మూవీ లవర్స్ కాదు, భక్తులు. నరసింహస్వామి భక్తులందరూ ఈ మూవీని ఇంతలాగా ఆదరించారు అంటే టు బీ ఫ్రాంక్స్ అసలు పెట్టిన పెట్టుబడికి డబల్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఏదైతే 20 క్రోర్స్‌తో రిలీజ్ అయిందో మొన్నటికే 56 క్రోర్స్ అని అనౌన్స్ చేశారు. బట్ ఈరోజు సండే కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఎంత రిలీజ్ అయితదనే కూడా చూడాలి. దీనికున్న ఇంకో పాజిటివ్ పాయింట్ ఏమని చెప్పుకోవాలంటే 'గీతా ఆర్ట్స్'. ఎక్కడ ఏ మూవీ రిలీజ్ అయినా కూడా మన హిందూ మైథాలజీ గురించి, హిందూ హిస్టరీ గురించి, హిందూ స్టోరీల గురించి ఈ మూవీ ప్రొడక్షన్ చేయటం ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆనవాయితీ అని చెప్పలేములే గానీ వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ప్రాఫిట్స్ బాట పట్టడానికి మాత్రం చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయనైతే తెలుస్తూనే ఉంది. దీంతో పాటు మూవీ ప్రొడ్యూసర్స్, మూవీ థియేటర్ ఓనర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మూవీతో సేఫ్ సైడ్‌కి వస్తారని అయితే తెలుస్తుంది. మోరోవర్ మూవీ చాలా బావుంటే అది ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అని ఎవరు చూడరని ఈ మూవీ మళ్ళీ ప్రూవ్ చేసింది. అదేగాక డైరెక్టర్ కూడా అనౌన్స్ చేశారు. నరసింహస్వామియే కాకోకుండా మిగతా అవతారాల గురించి కూడా మూవీస్ వస్తూనే ఉంటాయి. ప్రతి 2 ఇయర్స్‌కి ఒక పార్ట్ చొప్పున. అండ్ మూవీ చివరన కూడా అది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది మనం ఇలాగా చూస్తూనే ఉంటే, ఆదరిస్తూ పోతుంటే మన హిందూ మైథాలజీ గురించి, హిందూ హిస్టరీ గురించి ఇలాంటి మూవీస్ వస్తూనే ఉంటాయి. సో, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ, ఈ జనరేషన్ వాళ్ళకి దీని గురించి తెలుస్తూనే ఉంటదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ రాసి చెప్పేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్‌ని ఇంకా సపోర్ట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్‌కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. కేవలం వాచ్ అవర్స్ మాత్రం మరియు ఒక 200 సబ్స్క్రైబర్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నారు. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని మన వీడియోస్ చివరి వరకు చూస్తే సో మానిటైజ్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే గైస్, ఇంతటికి ఈ వీడియోతో సమాప్తం. మన రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి టెలిగ్రామ్, వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను.